హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైఫ్ సీక్రెట్ 69. లైఫ్ సీక్రెట్ 69 ఛానల్కి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు నేను మీకు కొన్ని స్పెషల్ టిప్స్ చెప్పబోతున్నాను. ఇన్ కేస్ గ్యాస్ సిలిండర్ లీక్ అవుతుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి, దానిలో కొంచెం వాటర్ పోయండి. వాటర్ పోసి చూస్తే ఇన్ కేస్ బబుల్స్ కానీ వస్తున్నాయి అనుకోండి, వాటిలో ఏంటంటే గ్యాస్ సిలిండర్ లీక్ అవుతున్నట్టు, లేకపోతే లేదు. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని దాన్ని కొంచెం డ్రై చేసేసి మీరు రెగ్యులేటర్ పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఆన్ చేసి చూడండి బాగుందో లేదా అని చెప్పేసి. తర్వాత ఇప్పుడు ఇన్ కేస్ బర్నర్ ఏదైనా జామ్ అయింది, ఇన్ కేస్ ఫ్లేమ్ సరిగ్గా రావడం లేదు, దీనికి ఏం చేయాలి? ఈ టిప్ నేను షార్ట్ వీడియో చేశాను, కాకపోతే మీకు చెత్త అంతా క్లీన్ అయిపోతుంది. మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. చూడండి అయిపోయింది. ఈ వాటర్ను కూడా పంపేద్దాం. దీన్ని శుభ్రంగా ఇంకా కడిగేసుకుందాం. మళ్ళీ ఇంకొక కొంచెం వాటర్ పోసి ఒకసారి మిక్స్ చేద్దాం. ఇంకా సైడ్లు చూడండి, సైడ్లు ఇటు ఉంటాయి కదా, ఇంకా పేపర్ ముక్కలు అవి ఇరుక్కొని ఉంటే ఇక అది ఇదిగా ఉంటుంది. అది వాటిని కూడా తీసేద్దాం. దానిలో కొంచెం వాటర్ పోసి క్లీన్ చేసేద్దాం. అయిపోయిందండి. ఇప్పుడు దాని క్యాప్ను కూడా శుభ్రంగా కడిగేసుకుందాం. ఓకే, డన్, క్లీన్డ్. ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ మీకు ఎలా అనిపించాయి? మీకు ఎప్పుడు రెగ్యులర్గా ఉపయోగపడతా ఉంటాయండి? ఈ వీడియోపై మీ అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సదా మీ సేవలో మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. లైఫ్ సీక్రెట్ 69. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.